మీరు ఈ సబ్జెక్ట్ను నేర్చుకోవాలనుకుంటే, ఈ సబ్జెక్ట్ పైన మీరు కమాండ్ తీసుకొచ్చుకోవాలనుకుంటే తప్పకుండా 3 విషయాలు గుర్తుంచుకోవాలని చెప్తాను. ఒకటి, ఇప్పుడు ఏదైనా జరిగిపోనివ్వండి, ఇప్పటి నుండి నేర్చుకోవాలనేటువంటి భావన, ఇష్టంగా సబ్జెక్టు నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం మీలో ఉన్నట్లయితే తప్పకుండా అది ఎంత కఠినమైనా కూడా మనం సాధించవచ్చు. అంటే ఆసక్తి ఉన్నట్లయితే, ఆ సబ్జెక్టు పైన మక్కువ పెంచుకున్నట్లయితే అసాధ్యం అంటూ ఏముండదు అనేటువంటిది నా యొక్క ప్రధాన ఉద్దేశం. విద్యార్థులు నేను ఏంటంటే, ఒక సమస్యని చూడగానే ఎట్టి బస్సులో కన్ఫ్యూజ్ కాకుండా, ఆ సమస్య అసలు తప్పకుండా చదవడం కాకుండా ఆ సమస్యను మీరు ఎంత మేరకు అర్థం చేసుకున్నారు, అసలు ఆ సమస్యలో ఇవ్వబడినటువంటి కీలకమైన పదాలు ఏంటి, వాట్ ఆర్ ద కీ కాన్సెప్ట్స్, వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రాబ్లం అనేటువంటిది ఫస్ట్ ఐడెంటిఫై చేసి, దానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలను వారు అన్వయించుకోగలిగితే, అంటే అప్లై చేయగలిగితే తప్పకుండా ప్రతి సమస్యకు సాధన ఉంటుంది అనేటువంటిది నేను వాళ్ళకి దాదాపు ప్రతి సందర్భంలో చెప్తాను. ఏ సమస్య తీసుకున్నా కూడా అసలు ఏం అడిగాడు, మనం ఎలా ఆలోచించాలి అనేటువంటి విషయాలపైన ప్రధానంగా దృష్టి పెట్టాలి.